ఈ సమస్య వచ్చింది. ఇది ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటి తప్పు అని నేను స్పష్టంగా చెప్తున్నా. అధికారులకు మాత్రం శాలువలు కప్పి సన్మానం చేయాలి. పర్మిషన్ ఇచ్చిన అధికారులను మాత్రం శాలువలు కప్పి సన్మానం చేసి వాళ్ళకు మంచి ప్రమోషన్లు ఇవ్వాలి. వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోవద్దు. ఒక వీడియో నేను వినిపించాలి. ఇప్పుడు మీరు అన్నట్టు అధికారులు ఇప్పుడు వాళ్ళకేం చేయాలో చెప్తున్నారు తప్ప పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని ఏం చేయాలి సార్ ఏమంటున్నారు? మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే సార్. మీరు వాస్తవాలు చెప్పారు. నేనేమంటున్నా అధికారులను ఏం చేయాలా అది చెప్పలేదు మీరు. అధికారుల మీద చర్య తీసుకున్నారా మీకు తెలియదా? నోటీసులు ఇచ్చామని చెప్తారు. నోటీసులు ఇచ్చినప్పుడు మరి అధికారుల మీద ఎంతమంది చర్య తీసుకున్నారు మీరు? అధికారుల మీద ఇప్పుడు పర్మిషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి కరెంట్ బిల్ ఇచ్చి కరెంట్ మీటర్ ఇచ్చి మున్సిపల్ ట్యాక్స్ తీసుకొని ప్రాపర్టీ ఇవన్నీ తీసుకున్న వాళ్ళని ప్రభు అధికారులని ఏం చేయాలి చెప్పకుండా మీరేం చేస్తుంది? మీ 10 ఏళ్లలో మీరేం 100 సంగతి చెప్తే మీరు 10 ఏళ్ల సంగతి చెప్తారు. అంటే మీ హయాంలో కూడా మీ హయాంలో కూడా కూల్చివేతలకు పూనుకున్నారు కదా, అప్పుడు మీ వైఖరి ఎలా ఉందనేది మిషన్ ద్వారా చెరువుల్ని కాపాడేది బీఆర్ఎస్ కదా. అసలు స్ఫూరిక తీసి నీళ్లు నింపింది బీఆర్ఎస్ పార్టీ కదా. కోటేశ్వరరావు గారిని ఏమంటున్నా ఆయన చెప్పింది అన్ని కరెక్టే. కానీ కోటేశ్వరరావు గారు ఎక్కడ అదవుతున్నాడంటే ఇప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకోవాలా. రియల్ ఎస్టేట్ కట్టి కొన్నాం మేము, నాకు తెలియక కొన్నానండి, అన్ని ఉన్నాయి కాబట్టి బ్యాంకు లోన్ వచ్చింది, 40 లక్షల అప్పు ఇంకా ఉన్నది, ప్రతి నెల ఈఎంఐ కడుతున్నా. ఇప్పుడు కూలగొట్టారు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మీద కూడా చర్య తీసుకోవాలి. నేను 100 చూపెడతా. మీరు ఫైనల్ చెప్పండి. నా ప్రశ్న ఒకటే రామ్మూర్తి గారికి. నా ప్రశ్న ఒకటే, రామ్మూర్తి గారికి ఒక ప్రశ్న వేస్తారండి. ఒక నిమిషం ప్లీజ్, రామ్మూర్తి గారిని అడగండి సార్, అడగండి. ఇప్పుడు కేసీఆర్ 28,000 ఇళ్లని అక్రమ కట్టడాలను గుర్తించాము, వాళ్ళకి నోటీసులు ఇచ్చాము అని చెప్పారు. ఓకే, మంచిదే, సరే, యాక్షన్ ఏమో తీసుకోలేదు. ఎంతమంది అధికారులకు నోటీసులు ఇచ్చారు? ఎంతమంది సస్పెండ్ చేశారు? ఎంతమంది సస్పెండ్ చేశారు? అనేది మీరు ఒక 10 సంవత్సరాల చరిత్రనే మాట్లాడుతున్నారు. వీళ్ళైనా వాళ్ళైనా ఈ 10 సంవత్సరాల ముందు అంతకంటే ముందు సంగతి ఏంది మరి? మీరు ఏమన్నా 10 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నారు? ఇవాళ పుట్టినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక హైదరాబాద్ ఏం అర్థం కావట్లేదు. ఎవరిచ్చినా గానీ గుర్తించామని చెప్పింది మీ కేసీఆర్. ఆ కేసీఆర్ గుర్తించినప్పుడు అధికారులకు కూడా నోటీసులు ఇవ్వాల్సిన బాధ్యత ఆయనది. సార్ కోటేశ్వరరావు సార్ ఒక మాట నేను చెప్తాను. ఫైనల్ చెప్పండి వెంకట్ గారు, టైం ఎక్కువైపోతుంది. ఒక నిమిషం మధ్యలో రాకండి, చెప్తారు నెక్స్ట్ రౌండ్ లో చెప్తారు. కానీ ఫైనల్ గా వెంకట్ గారు, నిజంగానే ఇప్పుడు కోల్పోయినటువంటి నిర్వాసితులకి మీరు ఏ రకమైనటువంటి న్యాయం చేస్తున్నారు? ఇప్పుడు సాయి కిరణ్ గారు మాట్లాడినా, లేకపోతే బమ్మిర రామూర్తి గారు మాట్లాడినా, కోటేశ్వర గారు మాట్లాడినా మీరేం చేస్తున్నారు మీరు? సార్ ఒక విషయం అయితే చెప్తున్నాను, 2012 నుంచే ఎఫ్టీఎల్ ఏందో బఫర్ జోన్ ఏందో తెలిసిందని చెప్పారు పెద్దలు. గౌరవ్ బీజేపీ అన్నగారు చెప్పారు, అన్నగారు కూడా చెప్పారు. అంటే 2014లో వాళ్ళ అధికారంలో ఉన్నారు. అంత ముందు 2 సంవత్సరాలే ఉండే. సార్ మీరు చెప్పిన సార్ ఇప్పుడు నన్ను అడిగిరుగా, నేను చెప్పాలిగా ఉంటుంది కదా. ఇప్పుడు 2000 వాళ్ళు చెప్పారు కదా ఎఫ్టీఎల్ ఏందో బఫర్ జోన్ తెలిసిందే 2012లో అన్నారు. మరి 2014 నుంచి మీరేం చేశారు? మరి దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మేము ఇంకో విషయం సార్, మేము ఒకసారి ఒకటే, నేను పెద్దలందరికీ ఒకటే మాట చెప్తున్నాం. జరిగింది ఏదో జరిగింది, కొన్ని వేల వరకు కబ్జాలు జరిగింది. కేసీఆర్ గారు చెప్పారు దాన్ని, కేటీఆర్ గారు చెప్పారు దాన్ని. ఎక్కడొకటి ఎండ్ చేయాలి మనం, ఎక్కడొకటి దాన్ని పుల్ స్టాప్ పెట్టాలి. అది ఏ రూపంలో పుల్ స్టాప్ పెట్టాలి? ఇప్పుడు ఎంతసేపటికి చెప్పినాక మీరు చేయండి. మీరు చెప్పిన నేను కోటేశ్వర గారికి వస్తే లేట్ అయిపోతే ఆయన మళ్ళీ వెళ్ళిపోవాలి. మీరు చెప్పండి, తొందర క్లిక్ ఫినిష్ చేద్దాం. ఇప్పుడు వారేమంటున్నారు? అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, చాలా సీరియస్ యాక్షన్ ప్లాన్ చేయాలి, చాలా పకడ్బందీగా ఉండాలి, గట్టిగా ఉండాలంటున్నారు కదా. సార్
సార్ సార్ ఒక మాట నేను చెప్తున్నా సార్ ఒక మాట సార్ 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 ఒక మాట అంటే అధికారులు సార్ రవి గారు నేను ఏమంటున్నా నేను మీ మీద దాడి చేసిన అమాయకత్వం చూపించుకోవచ్చా చూపించొచ్చా మీరు ఇప్పుడు అదే చేస్తున్నారు. సార్ సార్ మీరు చేసేది అదే కదా. సార్ చేసే వాళ్ళ మీదే కదా. సార్ ఇన్నోసెంట్ ఇస్ నాట్ ఎక్సెప్షన్ ఫర్ ద క్రైమ్. ఓకే ఆ మాట మీరు అర్థం చేసుకోండి. సార్ ఇప్పుడు సార్ ఒక విషయం చెప్తున్నా. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఒక మాట అంటారు, రఘునందరావు గారు ఒక మాట అంటారు, మీ ఈటల రాజేంద్ర గారు ఒక మాట అంటారు. మేము ఏమంటున్నాం, మీ మల్కాజ్గిరిలోనే ఎక్కువ ఎంక్రోచ్మెంట్ జరిగినాయి, మీ మల్కాజ్గిరిలోనే ఎక్కువ చెరువులు కబ్జా జరిగినాయి. ఇందాక అన్న గారు ఒక మాట అన్నారు ఏంటంటే ఎవరు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇప్పుడు ఏం చేయాలి అంతకుముందు ఎంపీ గారు మీ ఐదు సార్ ఒకటే అంటున్నాం. సార్ 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 పెద్దలకు నేను ఒకటే అడుగుతున్నా, సొల్యూషన్ ఏంటో మీరు చెప్పండి. మరి సొల్యూషన్ ఏం ఆ చెప్పండి. సొల్యూషనే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం న్యాయం సార్ చేస్తారు. సార్ ఒకటే విషయం ప్లీజ్ చెప్పండి అయిపోద్ది కదా ప్లీజ్. సార్ రామూర్తి గారు ఒక మాట చెప్తారు. రామూర్తి గారు సార్ సార్ ఒక మాట వినండి. ఇప్పుడు అరిచినంత మాత్రాన అబద్ధం నిజాలు కావు. విషయం ఏంటంటే కంక్లూడ్ చేయండి. బియాండ్ ద పాలిటిక్స్ మాట్లాడదాం, పాలిటిక్స్ పక్కన పెట్టేద్దాం, ఫ్యూచరిస్టిక్ ప్లాన్ లో మనం మాట్లాడదాం. ఈ రోజు మీరైనా నేనైనా ఈ హైదరాబాద్ ని సురక్షితంగా చూడాలంటే ఇటువంటి చర్యలు లేకపోతే మాత్రం సార్ చెప్పండి వినండి సార్ చెప్పండి వినండి. ఎవరు పరువు తీస్తున్నారు? మీరు కదా తీసింది. 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయని మేము చెప్పినామా? మీరేం చెప్పారు మరి? అంటే మీరు అబద్ధం చెప్పిరా? మీరు అబద్ధం చెప్పిరా అంటున్నాం మేము. మీరు చెప్పింది కదా వాస్తవాలు, దాన్ని మేము రుజువు చేస్తున్నాం. అలాగే కేసీఆర్ గారు ఏమన్నానండి, ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడదు, మీడియా అడ్డగోలుగా మాట్లాడదు అని చెప్పి సూచనలు చేయలే. ఇప్పుడు ఆ మాట మేము కూడా అంటే సార్ మేమేమంటున్నాము, జరిగిందో జరిగిపోయింది, దాన్ని ఎక్కడ కూడా పులిసా పెట్టాలి మేము అంటున్నాం కదా. మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము ఆక్సిజన్ పిలవదలుచుకున్నాం, ఆక్సిజన్ని పిలిచదలుచుకున్నాం మేము, కార్బన్ డైఆక్సైడ్ కాదు, మంచినీళ్ళు తాగదలుచుకున్నాం మేము, H2O తాగదలుచుకున్నాం మేము, దాంట్లో కెమికల్ నీళ్ళు మేము తాగదలుచుకోలే. మేము ఒకటే అంటాం, దానికి ఎక్కడ ఒక పులి స్టాప్ కనుక పెట్టకపోతే మీరు చెప్పిన కాంప్రమైజ్ మేనర్లో పోతే నిజంగా కాంప్రమైజ్ జరుగుతుంది. మరి నిజంగా అధికారులు మేనేజ్ చేయొచ్చు. మరి మీ హైడ్రాకి అందరూ స్వాగతించారు వెంకట్ గారు, కాకపోతే ఇప్పుడు నిర్వాసితులకు ఏం చేయబోతున్నారు అనేది కావాలి ఇక్కడ. సార్ దాని మాత్రం ఎవరు చెప్పట్లేదు. మీ పార్టీ నుంచి సరైన క్లిష్టంగా ఒక అంశం బయటకు రావట్లేదు. సార్ డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎవరు ఉండే పరిస్థితి లేదు సార్. డబుల్ బెడ్రూమ్ ఒక మీడియా వ్యక్తిగా అమ్మినిపూర్ చెరువుని, చింతల చెరువుని, సున్నం చెరువుని, కుక్కట్పల్లిలో ఉన్న కొన్ని కమర్షియల్ని వీటన్నిటిని మీరు చూశారు, మీరు దగ్గరుండి చూశారు. అపార్ట్మెంట్ యొక్క తీరు ఎట్లా ఉండే, దాని వెనకాల మాఫియా ఏముండే, దాని బ్యాక్గ్రౌండ్ ఏముండే అని చెప్పి నేను చెప్పడం కంటే మీరు చెప్తేనే బాగుంటుంది, సహేతుకంగా ఉంటుంది కదా. అప్పుడు మీరు చెప్పండి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిద్దాము, వాళ్ళకి ఆల్టర్నేటివ్ రెమెడీ ఏమి చెప్తాం అని చెప్పి మీరే చెప్పండి. నేను చెప్పడం కంటే, ఎందుకంటే ఏఓటీవీ సాక్షిగా నేను చెప్తున్నా, డేవన్ నుంచి ఏఓటీవీ ఉంది, సున్నం చెరువులో ఉంది, చింతల చెరువులో ఉంది, కుక్కట్ అన్నిట్లో మీరు వాళ్ళ బాధలు కూడా మేము విన్నాం కాబట్టి చెప్తాను. వాళ్ళకి ఏం న్యాయం చేస్తారనేది బాధితులు ఉన్నారా, వెనకాల బిల్డర్స్ ఉన్నారా, ఎవరికి సపోర్ట్ సార్ కాదంటలేదు, కానీ న్యాయం ఏం చేస్తున్నారు అనేది కావాలి. దానికి మీరే చెప్పండి. మేమేమంటున్నాం సార్, ఒక విషయం చెప్తున్నాం, హైడ్రా విచక్షణ రహితంగా ఏ పేదోడు మీద బుల్డోజర్ పెట్టలే. ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా కడుతున్నారో వాళ్ళ మీద హైడ్రా పోయింది సార్. ఈ మాట నా పాయింట్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు నేను ఆన్ ద రికార్డ్ చెప్తున్నా, హైడ్రా పోయిన బుల్డోజర్ ప్రతిదీ ఆల్రెడీ నోటీసులు వచ్చినాయి. ఒక 2 కంటే 3 కంటే 4 సార్లు వచ్చిన నోటీసులు ఏదైతే వచ్చినా వాటిని మేనేజ్ చేసుకుంటూ, మ్యానిపులేట్ చేసుకుంటూ ఎవరైతే పనులను ఆపుతలేరో వాటి మీద హైడ్రా పోయింది. నేను ఇది ఆన్ ద రికార్డ్ చెప్తున్నా, రుజువు వెంకట్ గారు హైడ్రా పోయింది బాగుంది. మరి ఇంకా చాలా పెద్ద పెద్ద నాయకులకి అందరికి మీరు నోటీసులు ఇచ్చారు, వాళ్ళ సంగతి ఏం చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు కోల్చట్లేదు? అదే అడుగుతున్నారు వాళ్ళు కూడా. కోటేశ్వరరావు గారు అడిగినా కాకపోతే న్యాయం చేయాలి. ఆ న్యాయం ఎలా చేస్తారు? చాలా గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి కదా, వర్క్స్పోర్ట్ భూములు ఉన్నాయి కదా, దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి కదా, పోనీ అక్కడ ఏమైనా వాళ్ళకి ఏమైనా ల్యాండ్ ఇస్తారా? పోనీ అక్కడ ఏమైనా వాళ్ళకి ఏమైనా మీరు ఏమన్నా ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా కట్టుకోవడానికి ఏమైనా డబ్బులు బ్యాంకుల నుంచి ఏమైనా ఇప్పిస్తారా? ఏదో ఒకటి క్లారిటీ కావాలి. ఇప్పుడు నాకు క్లారిటీ ఇవ్వండి సార్. నేను ఉప్పల్ చెరువులో నేను ఇప్పుడు ఇల్లు రవి గారు నా మాట చెప్పండి. ఉప్పల్ చెరువు దగ్గర నేను ఇల్లు కట్టుకుంటా ఇప్పుడు పోయి కట్టుకుంటా. నాకు ఎక్కడ ఒక ఆల్టర్నేటివ్ మీరు చూపిస్తారా? రవి గారు, మీ మనస్సాక్షి తెలుసు, ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు. నేను ఈ వేదిక మీద మీ మనస్సాక్షిని బయట పెట్టమని నేను అంటలేను.
నేను ఒక్క మాట మనస్సాక్షులు బెండకాయలు బీరకాయలు కాదండి వెంకట గారు, రవి గారు ఒక్క ఈ మాట మౌత్ వినండి. తీసుకొని మనం పోదాం. ఒక్క రవి మాట గారు వినండి. నేను ఏమంటున్నా? డైలీ అదే మైక్ తీసుకొని వెళ్తున్నాం. ఎక్కడైతే అదే అరిస్తే మీ అబద్ధాలు నేను రవి గారితో అదే మాట్లాడుతున్నా. అరిస్తే ఒక్క అబద్ధాలు. నిమిషం, రైట్, ఒక్క నిమిషం, రైట్. ఒక్క నిమిషం. ద్రోహాలు నిజం కావు. రవి గారు ఒక మీరు final conclude నేను చేయండి. కంక్లూడ్ చేస్తాను. మీరు నేను మనం లేకపోతే అన్నగారు వాళ్ళ Daily మేము చేసే పని అది. మనం పోదాం సున్నం చెరువు దగ్గర పోదాం. ఎక్కడైతే ఇప్పటివరకు కూల్చి వెళ్తారు అక్కడికి వెళ్దాం. అక్కడ వెళ్ళిన వాస్తవాలు అంటే మనం తెలుసుకుందాం. అంటే ఆల్రెడీ నోటీసులు వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా బిల్డింగ్ స్టార్ట్ చేస్తూనే ఉన్నారా, లేకపోతే అడ్డగోలుగా పోయి కూల్చేసిరా, అంటే జరిగిన ఇప్పుడు నిజంగానే ఆక్రమ కట్టడాలతో కూల్చివేయమని వాటినే కూల్చాం సార్. చెప్తున్నారు. 30 వాటినే కూల్చాం. వాటినే కూల్చాం. Conclusion. సార్, వాటినే Final కూల్చాము. చెప్పండి. అదే కంక్లూజన్ సార్. ఏదైతే అన్యాయంగా అక్రమంగా నోటీసులు వచ్చిన తర్వాత కూడా మేనేజ్ చేసుకుంటూ మా కట్టడం ఛానల్లో జరిగిందో, మీరు వీడియోస్ చూడండి ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఆర్తనాదాలు చేస్తున్నారు. పర్లేదు సార్ మనం వెళ్దాం. సార్ ఒక విషయం అంటే సార్ కొంచెం నేను మానవతత్వంతో ఆలోచించమంటా సార్, అప్పీల్ చేస్తున్నా మీకు. సార్ ఒకటే చెప్తున్నాము. లిబర్టీని కనుక ఇప్పుడు కనుక ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తే ఓకే, ఈ రోజు కాదు కదా ఇన్ ఫ్యూచర్ లో ఈ చెరువులను మనం కాపాడలేము. ఇది రాసి పెట్టుకోండి. లేదు కాపాడాలనే కోరుకుంటాం మేము కూడా. కోరుకుందాం సార్. రైట్ రైట్ ఫైనల్ చెప్పండి సార్ కిరణ్ గారు. ఎంతసేపు హైడ్రా గురించి డిస్కషన్. ఇక్కడ మూసీ రివర్ కూడా ఇప్పుడు ఏదైతే అనంతగిరి నిల్స్ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ మూసి మంచినీటి పారగా నది పారి ఈ రోజు హైదరాబాద్ రాగానే మురికినీటిగా మారుతుంది. ఈ అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక మూసీ రివర్ని ఒక చట్టం ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు దానికి శాంక్షన్ చేసారు. శాంక్షన్ చేసిన తర్వాత సైక్లింగ్ అని కూడా ఒక లైన్ కట్టారు కొన్ని కిలోమీటర్లు. సో ఇప్పుడు ఆ సైక్లింగ్ కట్టిన తర్వాత అది బఫర్ జోన్ అవన్నీ చూసుకునే కడతారు కదా సార్. మరి అది దాటి మళ్ళీ జనంని ఇల్లు కూడగొట్టడానికి రావడానికి లోపలికి ఎలాంటి అథారిటీ ఉన్నది చెప్పండి. ఒకటి. రెండో విషయం, వాళ్ళు ఆల్రెడీ సైక్లింగ్ జోను బఫర్ జోను ఆల్రెడీ డెవలప్మెంట్ కింద పార్క్ డెవలప్మెంట్ అవన్నీ జరిగిపోయినాయి. ఆల్రెడీ శిల్పరామం కట్టారు మా ఉప్పల్లో శిల్పరామం కట్టారంటే వాళ్ళు ఒక బఫర్ జోన్ క్రియేట్ చేసుకున్న తర్వాతనే కదా శిల్పరామం. బఫర్ జోన్ దాటే కట్టారు, అది ఆ లెవెల్ కే కదా ఉండాల్సింది. మరి ఎందుకు మీరు ఇంకా 150 మీటర్స్ లోపలికి వస్తున్నారు? అంటే విషయం ఏమంటున్నా అంటే నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇంతకుముందు మా బదర చెప్పారు ఎస్టీపీ గురించి. ఎస్టీపీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏముంది సార్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో మీరు బాగా ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. వీళ్ళకి కూడా చెప్తా ఉన్నాను, రోజు 7 ట్రిలియన్ ఆఫ్ వాటర్ బయటకు వస్తుంది సార్. వీళ్ళు ట్రీట్మెంట్ చేసే 0 to 1 ట్రిలియన్ ఆఫ్ వాటర్, 1 ట్రిలియన్ ఆఫ్ వాటర్ మాత్రమే ట్రీట్మెంట్ జరుగుతుంది. మిగతా వాటర్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. నిజంగా మీ ట్రీట్మెంట్ కరెక్ట్ జరిగితే, ఎస్టీపీ కరెక్ట్ పనిచేసి ఉంటే మా దగ్గర ఉంటుంది ఎస్టీపీ. అది సో మా రామంతపూర్ రామరెడ్డి నగర్లో ఉంటుంది. ఓకే, ఆ ఎస్టీపీ కరెక్ట్గా పనిచేసి ఉంటే ఈరోజు నదిలో ఎందుకు అమోనియా ఫామ్ అవుతుంది, ఎందుకు లెడ్ ఫామ్ అవుతుంది, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ రోజు ఈ మూసి పారడం వల్ల దాదాపు 6 నుంచి 7 నియోజకవర్గాలు ఈరోజు పొల్యూషన్ కి గురైతా ఉన్నాయి. హైదరాబాద్ సగంకి పైన పొల్యూషన్ గురైతుంది. భాగ్యనగర్ కాస్త అనారోగ్య నగరంగా మారిపోయింది. ఈ రోజు అభాగ్యనగర్ మారి